మీ అందరికీ తెలుసు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా. అవి వైరల్ ఎందుకైతే తెలుసా? దానికి కారణం ఈ కెమెరా. ఈ కెమెరాతోని ఏ వీడియో చేసినా ఖచ్చితంగా అది వైరల్ అవ్వాల్సిందే. సో అలాంటి క్లారిటీ ఈ కెమెరాలో ఉంటుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. సో గైస్, మీ అందరి కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ వ్లాగింగ్ కెమెరా అండ్ రీల్స్ కెమెరా అయితే నేను తీసుకొచ్చాను. అదే DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో. ఈ కెమెరాలో రెండు మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాకెట్ 3, రెండోది వచ్చేసి క్రియేటర్ కాంబో. సో మన దగ్గర ఉన్నది క్రియేటర్ కాంబో అన్నమాట. ఇది బెస్ట్ కెమెరా ఫర్ వ్లాగింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారో, వ్లాగింగ్ చేస్తారో వాళ్ళ కోసమే స్పెషల్ కెమెరా. నేనైతే ఇదే వాడుతున్నాను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ అలానే మన ఛానల్లో కూడా లింక్ ఇచ్చేస్తాను ఈ కెమెరాది. మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే అక్కడ నుంచి కొనుక్కోండి, మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తుంది. సో ఇవాళ మనం ఈ కెమెరాది అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. చాలా చిన్న కెమెరా ఉంటుంది. ఈజీలీ మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు. హ్యాపీలీ దీన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చలో మనమైతే అన్బాక్స్ చేద్దాం. ఒక్కసారి మీ అందరికి నేను ఇక్కడ దగ్గరుండి చూపిస్తాను, చూసుకోవచ్చు. DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో అన్నమాట. ఇదే కెమెరా ఎందుకు కొన్నాను అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. ఈ కెమెరా ప్రైస్ ఎంత అది కూడా నేను మీ అందరికీ చెప్తాను. ఫస్ట్ అయితే మనము అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఇస్తున్నాడు, దాంతో మనం ఎలా వాడుకొని ఎలా మనం మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ని ఎలా వైరల్ చేసుకోవాలో ప్రతిదీ ఒకటి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని అన్బాక్స్ చేస్తాను. సో గైస్ చూసుకోవచ్చు, మనకు ఇలా ఒక బాక్స్ ఇస్తాడు అనమాట. అండ్ ఇలా బాక్స్ ఇచ్చిన తర్వాత ఇది ఇంకొక బాక్స్ ఉంది, రెండు బాక్స్. అండ్ దీంట్లో ఇది యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదైతే మనం పక్కన పెడదాం బాక్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చూపిస్తాను మీకు. సో ఇది చూడండి, ఎంత మంచి చిన్న బాక్స్, చాలా చిన్న బాక్స్. అండ్ ఇగో గైస్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయితే నేను చేసేసాను. వావ్, ఒక్కసారి మీరు చూడండి ఎంత మంచిగా ఇచ్చిండో. ఇటు దిక్కు కెమెరా, ఇటు దిక్కు ఎక్విప్మెంట్స్, ఇగో 3 సెక్షన్ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కెమెరాని అయితే ఓపెన్ చేసేసుకుందాము. చూడండి చూడండి గైస్, ఎంత చిన్న కెమెరా అది, ఎంత చిన్న కెమెరా ఇది. ఇగో మంచిగా ఇగో ఈజీలీ ఇలా చేయిలో పట్టుకొని ఇలా వ్లాగింగ్ చేసుకోవచ్చు. ఇగో ఇలా అంత మంచి కెమెరా అన్నమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసుకుందాము. ఇగో ఇది అన్నీ క్లిక్ చేస్తున్నా. ఇంకో క్లిక్ చేయగానే ఆన్ అయిపోయింది. ఇగో ఇలా గింబల్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు అందరు చూసుకోవచ్చు గింబల్. సో కొంచెం దగ్గర రండి. ఇది వచ్చేసి వ్లాగింగ్ అన్నమాట. వ్లాగింగ్ ఎలా చేయాలంటే ఇగో దీన్ని, ఈ స్క్రీన్ని మనం ఇలా ఇలా తిప్పవచ్చు. ఇలా తిప్పుకున్నామా, ఇప్పుడు చూడండి ఇది ముందు రావాలా, నాకు ముందు. దీన్ని ఇక్కడ జాయ్స్టిక్ కూడా ఉంది. ఇది మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఇది కేవలం దీన్ని 3 సార్లు టైప్ చేస్తే చాలు. 1 2 3, ఒక్క నిమిషం, 1 2 3, అగో ఆ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఇది నన్ను ట్రాక్ చేస్తుంది. ఎట్లా అంటే కెమెరాని నేను తిప్పే అవసరం లేదు, అదే తిరుగుతుంది. అర్థమైందా మీకు? కాదా? ఒక్కసారి మీ అందరికి చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కదా. సో కెమెరాని నేను తిప్పుతాను, అంటే దీన్ని కెమెరాని నేను తిప్పుతాను, అది ఎలా తిరుగుతుంది చూడండి. ఇగోండి గైస్, ఆగోండి, చూసుకోవచ్చు మీరే. పైన కెమెరా తిరగలేదు, పైన చూడండి ఈ కెమెరా తిరగలేదు. ఇప్పుడు నేను మళ్ళీ తిప్పుతా, అగో అగో ఇది తిరగలేదు. ఎందుకంటే ఇది ఆటో ఫోకసింగ్లో ఉంది. ఇగో నేను నేను ఇటు పెట్టినా కెమెరా నా దిక్కు వచ్చింది. ఇగో ఇటు పెట్టినా కెమెరా నా దిక్కు వచ్చేసింది. సో అలాంటి ఆటో ట్రాకింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఒక్కసారి మీరు అందరు ఇక్కడ రండి. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు, దీంట్లో 4K రికార్డింగ్ అనేది ఉంటుంది. ఇగో 4K ఇక్కడ వచ్చింది, నేను దీన్ని పైన చేస్తాం. ఇగో 4K రికార్డింగ్ అనేది కూడా ఉంది దీంట్లో. సో చాలా మంచిగా అన్నమాట. 4K రికార్డింగ్ 60 FPS దగ్గర. సో ఒక్కసారి మనము కెమెరాని పక్కన పెట్టి దీంట్లో బాక్స్లో ఇంకా ఏమేమి ఐటమ్ ఇచ్చిండు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ అనుకోవచ్చు, లేదంటే ఛార్జర్ కూడా అనుకోవచ్చు. దీన్ని ఇగో ఇలా కనెక్ట్ చేయాలా, ఇది చూపించుకోవచ్చు. దీన్ని ఇలా కనెక్ట్ చేయాలా. ఇగో కనెక్ట్ చేసామా, ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 20 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇది ఇన్బిల్ట్ మనకు ఒక 2-3 గంటలు ఛార్జింగ్ వచ్చేస్తుంది. ఇది ఒక 2 అవర్స్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక 5-6 గంటలు మనం మంచిగా వ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా కంటిన్యూ చేస్తే, నార్మల్గా మీరు ఆపుకుంటా వ్లాగింగ్ చేస్తే ఏం కాదు, మొత్తం సాయంత్రం వరకు వచ్చేస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇగో ఇలా ఇలా క్లిప్ ఇగో ఇలా 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 బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే చాలు. ఒక్క నిమిషం, వెళ్ళిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చిండో మేము అందరికి చూపిస్తాను. ఓ గాయ్స్, ఫైనలీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు DJI మైక్. దీంట్లో ఈ మైక్ని, ఈ కెమెరాని అసలు దేంతో కనెక్ట్ చేసే అవసరం లేదు. కేవలం దీన్ని ఆన్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. మీ అందరికి చూపిస్తాను. అండ్ ఇంకొకటి, దీంతో పాటు మనకు DJIది ఒకటి మ్యాగ్నెట్ వస్తుంది. ఇగోండి ఈ మ్యాగ్నెట్ ఇది. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని మనం లోపలికి వెళ్ళి ఇగో ఇలా పెట్టుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇలా అయిపోయాయి, చాలు. ఇది మనం కావాలంటే లోపల కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీని క్లారిటీ కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు నేను ఈ కెమెరాతోని రికార్డ్ చేసి చూపిస్తాను. దానికన్నా ముందు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేద్దాం మీకు. సో ఇది వచ్చేసి ట్రైపాడ్. ఇవ్వండి ట్రైపాడ్ ఇచ్చాడు. అండ్ అలానే దీంట్లో ఇంకో హోల్డర్ కూడా ఇచ్చాడు. ఇగో హోల్డర్, మళ్ళీ ఈ కెమెరాని ఇగో ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ ఉంది, ఇవ్వండి ఇలా హోల్డ్ చేసుకోవచ్చు, మంచిగా ఇలా పట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని ట్రైపాడ్ కూడా మీకు కావాలంటే ఇగో ఇలా పెట్టుకోవచ్చు. ఇగో మంచిగా ఎంత పెద్దది కావాలన్నా మనం ఈజీలీ చేసుకోవచ్చు. లేదు మీకు చిన్న కెమెరానే పట్టుకోవాలంటే ఇగో దీన్ని ప్రెస్ చేయండి, వెళ్ళిపోయింది. మళ్ళీ మనకు చిన్న కెమెరా వచ్చేసింది. సో దీంట్లో ఇంకా ఏమి ఇచ్చిండు అంటే ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మైక్ కోసం అన్నమాట. గాలి వచ్చినప్పుడు ఇది మైక్కి పెట్టుకుంటే మనకు సౌండ్ మంచిగా వస్తుంది, గాలి సౌండ్ రాదు. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇది చూసుకోవచ్చు మీరు అందరూ. ఈ దానికి పెట్టుకోవాలా ఇక్కడ పైన. సో ఇదంతా మనం పక్కన పెడదాము. ఫస్ట్ మీ అందరికీ ఈ కెమెరా క్లారిటీ అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నా ఫోన్ నుంచి. ఇప్పుడు నేను ఈ కెమెరా రికార్డింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం, చలో. ఇప్పుడు మైక్ మనం తర్వాత మైక్ రివ్యూ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని రికార్డింగ్ చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు రికార్డింగ్ అనేది డైరెక్ట్లీ DJI Osmo Pocket 3 నుంచే అవుతుంది. సో మీరందరూ చూసుకోవచ్చు. ఇగో నేను ఎటు తిరిగినా కెమెరా నన్ను మిడిల్లోనే పెడుతుంది. అగో మీకు కావాలంటే ఒక చిన్న ట్రైల్ చూపిస్తాను. ఇగో ఇది ట్రైపాడ్ అయితే నేను దీన్ని అటాచ్ చేస్తున్నా. ఒక్క నిమిషం, ఇగోండి గైస్, ట్రైపాడ్ నేను అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెడతాను. ఇగోండి గైస్, నేను ఎందుకు పోతున్నా, కెమెరా అటు నా దిక్కు వస్తుంది. అగో ఏం లేదాడా, చూసుకోవచ్చు మీరందరూ. ఎంత ఈజీలీ ఇది తిరుగుతుంది, నన్ను కూడా తీసుకుపోతుంది. అంటే మనకు ఏం చేసే అవసరమే లేదు. సో నేను మీ అందరికి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇగోండి, ఓకేనా. సో ఇప్పుడు మీ అందరికీ నేను మైక్ క్లారిటీ చూపిస్తాను. ఇది వచ్చేసి నా కెమెరా మైక్ పెట్టేస్తున్నా. ఇది ఇప్పుడు నేను DJI Osmo Pocket 3 మైక్ అనేది ఆన్ చేస్తున్నా. సో మైక్ అనేది కనెక్ట్ అయిపోయింది. సౌండ్ వింటున్నది మీరు డైరెక్ట్లీ DJI Osmo Pocket 3 సౌండ్ అనేది వింటున్నారు. సో సౌండ్ ఎలా వినిపిస్తుంది మీరు నాకు కామెంట్లు అయితే చెప్పండి. ఒకసారి ఇది ఆఫ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు సౌండ్ వింటున్నది కెమెరా అన్నమాట. నేను ఒకసారి మీ అందరికీ బయట పోయి చూపిస్తాను, బయట క్లారిటీ ఎలా ఉంది ఏంది. ఒక్క నిమిషం, ఇది ఆన్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇప్పుడు DJI. సో నేనైతే బయటికి పోతున్నా. క్లారిటీ వచ్చేసి మా ఇంటి బయట నేను షూట్ చేస్తున్నాను, మీరు అందరు చూసుకోవచ్చు. కొంచెం నీడ ఉంది, ఐ డోంట్ నో ఎలా అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇప్పుడు మాట్లాడుకుంటేనే ఏం చేయాలంటే, ఇక్కడ మనకు జాయ్స్టిక్ ఇచ్చిండు. ఈ జాయ్స్టిక్ మీద 3 సార్లు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ తిరిగిపోతుంది. సో అలా అన్నమాట. సో చాలా మంచి కెమెరా ఇది. ఇప్పుడు మీరు బయట చూసారు కదా, మళ్ళీ మనమైతే లోపలికి పోదాము. సో మనమైతే లోపల వచ్చేసాము.
అండ్ రీల్స్లో కూడా ఇప్పుడు దీన్ని రీల్గా ఎలా వాడాలో అది కూడా చూపిస్తాను. ఇగో ఈ దాన్ని ఇలా ఫ్లిప్ చేస్తే చాలు. ఇలా ఫ్లిప్ చేసామనుకోండి, మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ ఇది కనిపిస్తుంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి, పోర్ట్రేట్ మోడ్ ఆన్ అయిపోతుంది. పోర్ట్రేట్ మోడ్ ఆన్గానే ఇంకోటి రీల్దే ఆన్ అయిపోయింది చూడండి. మనం దీన్ని ఇలా క్లిక్ చేద్దాము. ఇగో రీల్స్ అనేది ఆన్ అయిపోయింది, చూసుకోవచ్చు గైస్. రీల్స్ అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి నేను ఇది కూడా షూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నది ఇది రీల్ వీడియో అన్నమాట. సో మంచిగా దీంట్లో కూడా మనం రీల్స్ అనేది అన్నీ షూట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీలో ఇలా రీల్స్ కూడా మీరు అందరూ షూట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్. ఈ లెన్స్ని ఇక్కడ పైన పెట్టాలా, ఇవ్వండి, ఏం లేదు, ఇది మ్యాగ్నెట్. వైడ్ యాంగిల్ లెన్స్ అయితే మనం పెట్టేస్తాం, మీరు అందరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ లెన్స్లో షూట్ చేద్దాము. సో ఇప్పుడు అంతా వైడ్ యాంగిల్ లెన్స్లో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఎందరు వెనకాల చూసుకోవచ్చు. ఇప్పుడు నేను వైడ్ యాంగిల్ లెన్స్ని తీసేస్తా, అవ్వండి. ఇప్పుడు మళ్ళీ పెడతా, చూసుకోవచ్చు డిఫరెన్స్. వైడ్ యాంగిల్ లెన్స్ వల్ల ఎంతవరకు డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మళ్ళీ తీసేద్దాము, అవ్వండి. ఇప్పుడు పెడతా అంటే వెనకాల ఈ సైడ్ చూసుకోవచ్చు, అంటే ఈ పరదా వస్తుంది వైడ్ యాంగిల్స్ పెడితే. ఇది తీసేసినా అనుకో వెళ్ళిపోతుంది. సో ఇది వైడ్ యాంగిల్స్ ఇలా పనిచేస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా అయితే కెమెరాని మనము నెక్స్ట్ లెవెల్ కెమెరా ఇది. దీంతో అయితే మనం అనుకున్నట్టు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్లాగింగ్ కెమెరా. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికైతే ఇది నెక్స్ట్ లెవెల్ గైస్. సో మీ అందరికీ నేను చూపించిన ఎలా ఇది వర్క్ చేస్తుంది, ఎలా ఇది పని చేస్తుందని. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలని చూస్తున్నారా, సో ఖచ్చితంగా మీరు ఇదే కెమెరా కొనండి. దీంట్లో మీకు ఈజీలీ ఇలా పట్టుకొని ఎక్కడైనా తిరగవచ్చు పబ్లిక్లో. సో దీని ప్రైస్ వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి పాకెట్ 3, ఒకటి వచ్చేసి క్రియేటర్ కాంబో. పాకెట్ 3 వచ్చేసి 50,000, క్రియేటర్ కాంబో వచ్చేసి 70,000 అన్నమాట. సో నేను వచ్చేసి క్రియేటర్ కాంబో కొన్నాను. ఎందుకు క్రియేటర్ కాంబో కొన్నా అది కూడా చెప్తా. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏది కొనుక్కోవాలనేది. సో మీరు ఒకవేళ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఖచ్చితంగా మీకు క్రియేటర్ కాంబోనే కొనుక్కోవాలా. అది ఎందుకంటే దీంట్లో క్రియేటర్ కాంబోలో మైక్ ఇస్తాడు, ఎక్స్టర్నల్ బ్యాటరీ ఇస్తాడు, అండ్ అలానే ట్రైపాడ్ ఇస్తాడు, వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తాడు. ఈ కాస్ట్ వచ్చేసి 20,000 కన్నా ఎక్కువనే ఉంటుంది. అసలు మైకే 10,000 రూపాయలు ఉంటుంది చెప్పాలంటే. ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మైక్ని మీరు సపరేట్గా మళ్ళీ కనెక్ట్ చేసే అవసరం లేదు. జస్ట్ ఆన్ చేస్తే వీళ్ళిద్దరు ఆటోమేటిక్గా సింక్ అయ్యి కనెక్ట్ అయిపోతుంది. సో అలాంటి కెమెరా అన్నమాట ఇది. ఓవరాల్గా చెప్పాలంటే వ్లాగింగ్ కోసము, రీల్స్ కోసము మీరు చూస్తున్నారైతే ఇదే కెమెరా కొనుక్కోండి, బెస్ట్. నేను చెప్తున్నాను, ఏం ఆలోచించకండి. లింక్ ఇచ్చేస్తా స్క్రీన్ మీద. ఆ లింక్ని క్లిక్ చేసి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఆ లింక్లో క్లిక్ చేసి ఈ కెమెరాని మీరు ఇప్పుడే మీ సొంతం చేసుకోండి. నా లింక్ త్రూ కొనుక్కుంటే మీకు ఇంకా తక్కువలో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.